జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై డ్రాయింగ్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడు మురళీకృష్ణపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలికల వసతి గృహంలో మహిళా ఉపాధ్యాయులే ఉండవలసి ఉండగా పురుష ఉపాధ్యాయులను పెట్టడం ఏంటని బాలిక బంధువులు విమర్శిస్తున్నారు. ప్రిన్సిపాల్ మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పివిఎస్ నాయుడు బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై విచారణకు పూనుకున్నారు. అదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయం ఇక్కడ వచ్చిన కంప్లైంట్ విషయం మేడం కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటి ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే ఇన్ కేస్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులమ్స్లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటం జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూలో ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెసరీ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య ప్రజలు ఉన్నాయంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే రిటర్న్గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా, గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారా, ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా, మా ఎంఈఓ గారు, మా డిప్యూటీ ఈఓ గారు అండ్ ఏఎంఓ గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మాకు కొంత ఫీల్డ్ అయితే దాని మీద వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతని మీద మాకున్న బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. మిగిలిన ఆఫీసర్స్ అతనితో పాటు రిటర్న్గా అయితే కంప్లైంట్ రాలేదు, కానీ బట్ ఏవైతే అభియోగాలు ఉన్నాయో అవి కొంతవరకు చాలా వరకు కూడా మా టీచర్స్ కమ్యూనిటీ ద్వారా కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. వీటిలన్నిటి మీద కూడా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. డిపార్ట్మెంటల్ పరంగా సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ఇటువంటి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమం చేయటం కానీ ఫ్యూచర్లో ఇటువంటి తలపెట్టడం కానీ చేయకుండా ఉండాలన్న సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ గారు కూడా నిర్దేశించడం జరిగింది.